హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో నేను హాక్కా నూడిల్స్ ఏ విధంగా వండాలో నేను చెప్తానండి. ముందుగా అసలు మనం ఏమేమి ఇంగ్రీడియెంట్స్ తీసుకోవాలో ఈ నూడిల్స్ ప్రిపేర్ చేసే ముందు మనం డిస్కస్ చేద్దామండి. సో, వెజిటబుల్స్ ఉన్నాయి కదండీ! ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, క్యారెట్, క్యాబేజు, అల్లం వెల్లుల్లి తరుగు, క్యాప్సికమ్ తరుగు వీటన్నిటిని తీసుకోవాలండి. సో, దీంతో పాటు మనం హాక్కా నూడిల్స్ కూడా తీసుకోవాలన్నమాట. ఇది మనకి సూపర్ మార్కెట్‌లో అవైలబుల్‌గా ఉంటదండి. ఇందులో మనకి 2 కేక్స్ అవైలబుల్‌గా ఉంటదన్నమాట. ఇప్పుడు నేను ఒక కేక్ అనేది వండుతానండి. కేక్ అంటే ఏంటంటే బంచ్ మాట. ఓకేనండి. సో, ఇది 55 రూపీస్ అండి. ఇది చూసారా ఉల్లిపాయలు ఈ విధంగా చిన్న చిన్నగా తరుక్కుంటేనే మనకి నూడిల్స్ టేస్టీగా ఉంటదండి. క్యాబేజీ, క్యారెట్ వీటన్నిటిని చిన్న చిన్నగా తరుక్కోవాలండి. అర్థమవుతుందా? సో, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిరగాయలు, క్యాప్సికమ్ వీటన్నిటిని చిన్న చిన్నగా తరుక్కోవాలన్నమాట. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం యూజ్ చేయమట. అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేస్తాం. వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బాగా వేపుతామండి. ఓకేనండి. నెక్స్ట్ మనం ఏమేమి సాసెస్ యూస్ చేస్తున్నామో నేను మీకు చూపిస్తానండి. ఇది గ్రీన్ చిల్లీ సాసు, వెనిగర్, నెక్స్టు సోయా సాస్, అదేవిధంగా నేను టమాటా సాసు యూస్ చేశానండి. సో, టమాటా సాస్ నేను యూస్ చేశానమాట. సో, కొంతమంది టమాటా సాస్ బదులు రెడ్ చిల్లీ సాస్ కూడా యూస్ చేస్తారన్నమాట. సో, ఇది సోయా సాస్ అండి. సో, దీన్ని మనం ఒక స్పూన్ తీసుకోవచ్చు. సో, నేను ఒక స్పూన్ తీసుకుంటున్నాను. 2 స్పూన్స్ వరకు తీసుకోవచ్చండి. ఆ తర్వాత ఇంకొక స్పూన్ యాడ్ చేశానమాట. ఇక్కడైతే ఒక స్పూనే తీసుకున్నాను. ఆ తర్వాత ఇంకొక స్పూన్ అనేది యాడ్ చేశానమాట. అందుకనే మీరు ఇప్పుడే 2 స్పూన్లు తీసేసుకోండి. ఓకేనండి. ఇదేంటంటే గ్రీన్ చిల్లీ సాస్ మాట. ఇదొక 2 స్పూన్స్ తీసుకోండి. నేనైతే 1 స్పూన్ తీసుకున్నానమాట. అర్థమవుతుందండి. సో, నెక్స్టు వెనిగర్ ఎక్కువ వేయకూడదండి. ఓన్లీ 1 స్పూన్ తీసుకోండి వెనిగర్. అర్థమవుతుందండి. సో, ఆ తర్వాత మీరు టమాటా సాస్ కూడా తీసుకోండి. ఓకేనండి. సో, వెనిగర్ కూడా చెప్పాను కదండీ! ఓన్లీ 1 స్పూన్ వెనిగర్ తీసుకుంటారంతే. ఓకేనండి. వెనిగర్ మరీ ఎక్కువ వేసేయకూడదు. సో, వేసుకొని సాస్‌ని ప్రిపేర్ చేసుకోవాలండి. దీన్ని బాగా కలిపి ఈ విధంగా మనం ముందుగా ప్రిపేర్ చేసేసుకొని ఆ తర్వాత నూడిల్స్ ప్రిపేర్ చేసేటప్పుడు మనం యాడ్ చేస్తామన్నమాట. కొంతమంది ఇండివిడ్యువల్‌గా యాడ్ చేస్తారు. నేనైతే ఈ విధంగా యాడ్ చేస్తానండి. ఓకేనా? సో, చక్కగా మనం ఈ విధంగా సాసెస్‌ని మిక్స్ చేయాలండి. ఓకేనా? మీకు కనిపించాలని కొంచెం ముందుకు తీసుకొచ్చానమాట. ఈ విధంగా చక్కగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలండి. అర్థమవుతుందా? సో, హాకా నూడిల్స్ చాలా బాగున్నాయండి. ఇప్పుడు మనం ఈ ప్యాకెట్ ఓపెన్ చేద్దాం. నాకు ఎంత నచ్చినాయోనండి హాకా నూడిల్స్. నేను వండుకొని తిన్నప్పుడు చాలా టేస్టీగా ఉన్నాయండి. ఓకేనా? నూడిల్స్ కూడా నాకు లావుగా ఉంటే ఇష్టం మాట. అర్థమవుతుందండి. ఇందులో మనకి 2 నూడిల్స్ ప్యాకెట్ ఇస్తారన్నమాట. అర్థమవుతుంది కదండీ! దాన్ని నేను కేక్ అంటానమాట. 2 కేక్స్ లాగా ఇస్తారు. అర్థమవుతుంది కదా! సో, ఇప్పుడు ఒకటి వండుతున్నానండి. చూసారా? ఈ విధంగా లావుగా ఉంటే నూడిల్స్ నాకు ఇష్టం మాట. అర్థమవుతుందండి. ఎంత టేస్టీగా ఉన్నాయో ఫ్రెండ్స్ హాకా నూడిల్స్. ఖచ్చితంగా మీరు కొనుక్కొని ఇంట్లో ట్రై చేయండి. సో, ఈ హాకా నూడిల్స్ ప్రిపేర్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ విధంగా చూసారా? పొంగుతున్నాయో నీళ్లు చూడండి ఎంత అలా పొంగుతున్నాయో. ఇందులో మనం ఉప్పు వేయాలి, ఆయిల్ వేయాలి. వేసిన తర్వాత ఏం చేయాలంటే స్టవ్ ఆపేయాలండి. ఈ పొంగుతున్న నీళ్ళు బాగా పొంగిన తర్వాత ఉప్పు, ఆయిల్ వేసి ఏం చేయాలి నెక్స్ట్ స్టవ్ ఆపేసి ఈ యొక్క హాకా నూడిల్స్ అందులో పెట్టేయాలండి. పెట్టేసి మూత పెట్టేయాలి. ఉడికించకూడదండి. హాకా నూడిల్స్ ఉడికించారనుకోండి మెత్తగా అయిపోతుందన్నమాట. అసలు నూడిల్స్ ఏం బాగోవండి. దీన్ని ఈ విధంగానే వండాలన్నమాట. అర్థమవుతుందా? సో, మనము ఈ విధంగానే వండాలండి. సో, ఈ విధంగా మనము ఒక 15 మినిట్స్ వదిలేయాలండి. 15 మినిట్స్ వదలగానే అవి కుక్ అయిపోతాయండి. చూసారా 15 మినిట్స్ అయ్యేసరికి చూసారా ఎంత బాగున్నాయో ఉడికినాయండి. కాకపోతే బాగా ఉడికిపోకూడదన్నమాట. ఈ విధంగా ఉడకాలంటే ఆ వేడి నీళ్ళలో 15 మినిట్స్ వదిలేయాలి గానీ ఉడికించకూడదు. పొయ్యి మీద పెట్టి ఉడికిస్తే మెత్తగా అయిపోతాయి. అసలు ఏం బాగోదండి. ముద్దలాగా వస్తదన్నమాట నూడిల్స్. ఓకేనండి. ఆ తర్వాత ఈ నూడిల్స్ అన్నిటిని మనం ఇందులో తీసేసుకొని మనం నీరంతా పోయే వరకు ఒక 10 మినిట్స్ ఉంచుతామండి. 10 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. నీళ్ళన్నీ కింద దిగిపోతాయన్నమాట. సో, నీళ్ళన్నీ కింద దిగిపోయిన తర్వాత ఇంకా మనము నూడిల్స్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఈరోజు నేను ఏ నూడిల్స్ ప్రిపేర్ చేస్తున్నానో తెలుసా? వెజ్ హాకా నూడిల్స్. ఓన్లీ వెజిటబుల్స్ తీసుకున్నాను కదా!
సో అందుకనే మీకు చెప్పలేదన్నమాట. ఇదేమి ఈరోజు నేను ఎగ్ కానీ చికెన్ కానీ చేయట్లేదండి. వెజ్ హాకా నూడిల్స్ ప్రిపేర్ చేస్తాను. ఈ విధంగా మనము నీళ్ళని కింద దిగే వరకు ఉంచుకుంటామండి ఒక 10 మినిట్స్. ఆ తర్వాత ఒక గిన్నె తీసుకుంటాం, అందులో ఆయిల్ వేస్తాము. చిన్న చిన్న ముక్కలుగా కోసిన వెల్లుల్లిపాయ, అల్లాన్ని ఈ వేడివేడి నూనెలో వేస్తామండి. ఓకేనా. పొయ్యి అనేది చాలా హై హీట్‌లోనే ఉండాలండి. అప్పుడే మనకి బాగా నూడిల్స్ వస్తాయన్నమాట. అర్థమవుతుందండి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుంటాం. ఫస్ట్ ఇవి వేయాలండి. అర్థమవుతుందా? అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు వేయాలండి ఫస్టు. బాగా స్టవ్ హైలో పెట్టుకొని మనం నూడిల్స్ ప్రిపేర్ చేయాలన్నమాట. సో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటా ఉండొచ్చన్నమాట. ఒక్కొక్కసారి అడుగు అంటుకుపోతుంది కదా! అటువంటప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే మనకి ఇక్కడ ఏమి అడుగు అంటుకోదండి. అర్థమవుతుందా? సో బాగా వేపాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేపితేనే మనకి నూడిల్స్ టేస్టీగా ఉంటాయన్నమాట. సో ఈ విధంగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అండి మనము ఒక్కొక్క వెజిటబుల్ యాడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఓకేనండి. కొంచెం ఎక్కువ వేగితేనే నూడిల్స్ అనేవి బాగా టేస్టీగా వస్తాయండి. ఓకేనా. కొంచెం ఓపికగా వండాలన్నమాట. సో హై ఫ్లేమ్లోనే వండాలండి. ఆ తర్వాత మనం ఉల్లిపాయలు వేసుకుంటామట. ఈ విధంగా ఉల్లిపాయలను చూసారా, ఈ విధంగానే తరగాలండి. ఓకేనా. ఆ తర్వాత మనము ఉల్లిపాయలు వేసిన తర్వాత మనము క్యాబేజీ వేసుకుంటామండి. ఇవన్నీ చిన్న చిన్నగా తరుగుతేనే టేస్టీగా ఉంటాయండి. ఆ తర్వాత క్యారెట్ ముక్కలు వీటిని వేసుకుంటామంట. ఇలాగే తరగండి. ఇలా తరిగితే టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత క్యాప్సికమ్ ముక్కలు వేసుకుంటామండి. అర్థమవుతుందండి. సో వేసుకొని చక్కగా మనము పచ్చివాసన పోయే వరకు వేపేసుకోవాలన్నమాట. ఎక్కువ వేపకూడదండి. ఎక్కువ వేపితే కూడా టేస్టీగా ఉండదు నూడిల్స్. సో కేవలం పచ్చివాసన పోయే వరకు మనం వేపుకుంటామన్నమాట. హై ఫ్లేమ్లోనే వెజిటబుల్స్ అన్నీ బాగా వేగాలండి. అర్థమవుతుందండి. వెజిటబుల్స్ అన్నీ హై ఫ్లేమ్లోనే వేగాలన్నమాట. సో బాగా వేపాలి. ఆ తర్వాత అండి బాగా వేగిన తర్వాత మనం నూడిల్స్ వేసేస్తాం. చూసారా ఎంత చక్కగా కుక్ అయినాయో. అస్సలు ముద్దగా కుక్ అవ్వకుండా చక్కగా పర్ఫెక్ట్‌గా కుక్ అయినాయండి. ఈ విధంగా కుక్ అయితే మనకు నూడిల్స్ తినడానికి బాగుంటాయండి. విడివిడిగా ఉండాలన్నమాట. ఇలా ముద్దగా ఉండకూడదండి. ఓకేనండి. సో మనం బాగా వెజిటబుల్స్ అన్నీ కలిపేసిన తర్వాత ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసిన సాసెస్ అవి మనం యాడ్ చేస్తామండి. ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసిన సాసెస్ వేసుకోవాలండి. చూసారా ఈ విధంగా చక్కగా వేసేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మీకు అడిషనల్‌గా కావలిస్తే ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోమని చెప్పాను కదా! నాకైతే సరిపోయిందన్నమాట. మీకు కావలిస్తే ఇంకొక ఎక్స్ట్రాగా 1 స్పూన్ మీరు యాడ్ చేసుకోవచ్చండి. ఏంటంటే చిల్లీ సాస్ యాడ్ చేసుకోవచ్చు, సోయా సాస్ ఒక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు, వెనిగర్ యాడ్ చేసుకోకండి. ఓకేనండి. నెక్స్ట్ నేను టమాటా కచప్ యూస్ చేశానండి. మీరు చిల్లీ సాస్ యూస్ చేయండి. చాలా బాగుంటుందన్నమాట. టమాటా కచప్ కూడా బాగుంటుంది. ఇంకా మళ్ళీ అడిషనల్గా మనం సాస్తో నంచుకోవాల్సిన లేదు. ఆల్రెడీ ఇందులో వేసేస్తాం కదా! సో నేనైతే టమాటా సాస్ వేసానమాట. చాలా టేస్టీగా ఉందండి. అర్థమవుతుందా. ఆ తర్వాత మనం ఉప్పు యాడ్ చేసుకుంటాము, పెప్పర్ యాడ్ చేసుకుంటాం. నేనైతే ఉప్పు పెప్పర్ యాడ్ చేశానండి. సో మన ఆంధ్ర వాళ్ళు అయితే కారం యాడ్ చేస్తారండి. నేను ఇది రెస్టారెంట్ స్టైల్లో ప్రిపేర్ చేశాను కాబట్టి నేను కారం యాడ్ చేయలేదండి. చాలా టేస్టీగా ఉందన్నమాట. ఓకేనండి. నేను ఉప్పు పెప్పర్ మాత్రమే యాడ్ చేశాను అనమాట. మనకి కారం అనేది పెప్పర్లోకి వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఉప్పు వేసానండి. సో ఆ తర్వాత పెప్పర్ పౌడర్ వేస్తాను అనమాట. సో ఈ విధంగా మనం ఉప్పు పెప్పర్ పౌడర్ వేసుకొని ఇప్పుడు పెప్పర్ పౌడర్ వేసానండి. వేసుకొని కుక్ చేసుకుంటే చాలా టేస్టీగా డెలీషియస్గా ఉందండి. అసలు హాకా నూడిల్స్కి నేనైతే ఫ్యాన్ అయిపోయానండి. ఎంత బాగున్నాయో తెలుసా. అసలు బయట తిన్న నూడిల్స్ కన్నా హాకా నూడిల్స్ నాకు చాలా నచ్చినాయండి. నెక్స్ట్ వీడియోలో మీకు నేను కారం వేసి వండుదామని అనుకుంటున్నానండి. సో ఇప్పుడైతే పెప్పర్ వేసాను కదా, నెక్స్ట్ వీడియోలో కారం వేసి వండుతాను నేను.
ఆ తర్వాత మనం చక్కగా కొత్తిమీర జల్లేసుకొని దించేసుకోవాలండి. సూపర్ టేస్ట్ ఉంటదనమాట. కొత్తిమీర కంపల్సరీ చల్లుకుంటేనే బావుంటాయండి నూడిల్స్. ఓకేనా? ఒకసారి కొత్తిమీర మనం చల్లుకొని చక్కగా మళ్ళీ ఒకసారి తిప్పేసుకుంటే అయిపోతదండి.